గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. గోల్ కొట్టిన కాంగ్రెస్, పంచాయతీ తొలి విడతలో ఆ పార్టీ మద్దతుదారుల హవా. కాంగ్రెస్ 2221, బారాస 1128, భాజపా 179, ఇతరులు స్వతంత్రులు 508. రెండో స్థానంలో బారాస మద్దతుదారులు. అర్ధరాత్రి 12 గంటల వరకు వచ్చిన ఫలితాలు ఇవి. 84.28% పోలింగ్. అత్యధికం యాదాద్రిలో 92.88%. ఇక పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా విధంగా మొదటి విడత ఎన్నికలు నిన్న నిర్వహించినట్టుగా చూడవచ్చు. ప్రభుత్వం విధంగా ఎక్కువగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన వారిలే ఈ విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిందో అవే అత్యధికంగా విజయం సాధించినట్టు చూడవచ్చు. తర్వాత స్థానంలో రెండో స్థానంలో బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, విధంగా తర్వాత ఇతరులు స్వాతంత్రులు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ మొదటి విడత ఎన్నికల ఫలితాలు విడుదలైనట్టుగా చూడవచ్చు. తెలంగాణ పల్లెపోరులో హస్తం సత్తా చాటింది. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు వెల్లడైన ఫలితాల మేరకు ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2221 సర్పంచ్ స్థానాల్లో విజయదుందుపి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బారాస 1128 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 508 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 16, సిపిఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. భాజపా 200 లోపు స్థానాలకు పరిమితమైంది. శీతాకాలం అయినా ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు చోట్ల మహిళలు, చంటి పిల్లలతో కొందరు వృద్ధులు అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచ్, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.25% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. విధంగా ఇక్కడ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత ఎన్నికలు జరిగినాయి. ఈ విధంగా ఫలితాలు కూడా అదే రోజు వెల్లడైనట్టుగా చూడవచ్చు. అర్ధరాత్రి 12 గంటల వరకు వచ్చిన ఫలితాల్లో ఈ విధంగా కాంగ్రెస్కు అత్యధికంగా విజయం సాధించినట్టుగా సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించినట్టుగా చూడవచ్చు. రెండవ స్థానంలో బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, ఇతరులు అన్నట్టుగా చూడవచ్చు. అర్ధరాత్రి దాటాక కొనసాగిన కౌంటింగ్. మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓటు వేయగా పురుషులు 21,99,267, ఇతరులు 78 మంది పోలింగ్లో పాల్గొన్నారు. విధంగా అర్ధరాత్రి దాటాక కొనసాగిన కౌంటింగ్ అంటే ఇంకా ఫలితాలు ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు. ఈరోజు ఇంకా ఫలితాలు మనకు అందే అవకాశం ఉంది. ఈ విధంగా మొదటి విడత కౌంటింగ్ అనేది అర్ధరాత్రి దాటాక కూడా కొన్ని గ్రామ పంచాయతీలో జరిగినాయి. ఈ విధంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ అభ్యర్థులు గాను ఈ విధంగా ఉన్నట్టు చూడవచ్చు ఫలితాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా మున్సిపల్ మండలం బుదేరాలోని వోక్సేన్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ సాధన చేశారు. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. విధంగా యూనివర్సిటీలో విధంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలోని వోక్సేన్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ సాధన చేశారు. ఈ విధంగా ఫుట్బాల్ సాధన చేశారు. వోక్సేన్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి విధంగా ఇక్కడ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు విధంగా మెస్సీ రానున్న సందర్భంగా ఉప్పల్లో 13న నిర్వహించనున్నారు. ఈ విధంగా ఈ నెల 13న ఉప్పల్లో నిర్వహించిన దాంట్లో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్నట్టుగా చూడవచ్చు. ఫుట్బాల్ సందర్భంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా చూడవచ్చు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన ఓటర్లు. విధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ విధంగా సీరియల్లో ఉన్నట్టుగా చూడవచ్చు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా 58,000 కోట్లతో అమెజాన్ విస్తరణ. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. ఏఐ స్టార్టప్ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవలో బలోపేతానికి కృషి. స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అమెజాన్ 58 కోట్లతోటి విస్తరించబోతుంది. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించిండు. ఈ విధంగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా ఏఐ స్టార్టప్ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవలో బలోపేతానికి కృషి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించింది. రాష్ట్రంలో 58,000 కోట్ల 7 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడబ్ల్యూఎస్ భారీ స్థాయి క్లౌడ్ సెంటర్ విస్తరణ కోసం ప్రభుత్వంతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రం ఒక కీలకమైన డిజిటల్ మౌలిక వస్తువుల మైలురాయిని సొంతం చేసుకుందని 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం అత్యంత కీలకంగా మారుతుందని సర్కారు భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విధంగా ఈ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ప్రణాళిక రూపొందించుకున్న సందర్భంగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకునే భాగంలో అమెజాన్ 58,000 కోట్లతో ఈ విధంగా పెట్టుబడులు పెట్టబోతున్న సందర్భంగా ఇది రాష్ట్ర అభివృద్ధికి మరింత సహకరిస్తుంది అన్నట్టుగా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూడొచ్చు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దల అభినందన. సిట్ ఎదుట లొంగిపోండి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ విచారణకు అనుమతి. విధంగా సిట్ ఎదుట లొంగిపోండి, విధంగా అరెస్టు కావండి మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పనిచేసిన అప్పుడు మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐపీఎస్గా పనిచేసిన ప్రభాకర్ రావును లొంగిపోవాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టు చూడొచ్చు సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి జూబ్లీహిల్స్ స్టేషన్ ముందు లొంగిపోవాలన్నది. ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ సమయంలో పిటిషనర్కు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకూడదంది. అవసరమైన మందులు కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని చెబుతూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కస్టోడియల్ విచారణ ఆధారంగా తదుపరి ఏం చేయాలో ఆ రోజు చెబుతామని పేర్కొంది. గురువారం తొలుత ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఇది పూర్తి రాజకీయ కక్షతో కూడిన కేసని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావును అరెస్టు చేయిస్తానని 2021లో ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన హార్డ్ డిస్క్ల ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తుందని, కానీ ఆ పని తానొక్కడే చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని విధంగా ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులలో ప్రభాకర్ రావుని లొంగిపోవాలి, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విధంగా ఇక్కడ ఏదైతే ఈ మాజీ ఏసీపీ అధికారి ప్రభాకర్ రావు తరపున న్యాయవాది, ఇది ప్రభుత్వం కక్షపూరితంగా చేపట్టిన కేసు ఇది. ఈ విధంగా గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావుని ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతామన్నట్టుగా అక్కడ ఆరోపించారు. అదే ఇప్పుడు సీఎం పదవి చేపట్టిన తర్వాత అదే కక్ష కట్టుకొని రాజకీయ కక్షతోనే ఇది కావాలని చేస్తున్నారని ఇక్కడ మాజీ ఏసీపీ ప్రభాకర్ రావు తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యతిరేకించినట్టుగా చూడవచ్చు. ఇది కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ప్రధాన నిందితుడిగా ఇది చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల అతన్ని విచారించబోతున్నాం అన్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బృందం తెలియజేసినట్టుగా చూడొచ్చు న్యాయస్థానంకు. కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్. చలి పంజా. 26 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే నేడు రేపు కొనసాగనున్న చలి తీవ్రత. కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ విధంగా ఏదైతే ఇక్కడ నాగ చైతన్య సమంతను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను కేటీఆర్ ఇది పరువు నష్టం కింద ఇది పిటిషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు. దాని కింద ఈమె ఎప్పటి నుంచో హాజరు కాలేకపోతుంది. ఈ విధంగా కోర్టులో హాజరు కాలేకపోవడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టుగా చూడొచ్చు. దీనికి సంబంధించి కొండా సురేఖ అలాంటిది ఏం జారీ చేయలేదు. ఓన్లీ ఇక్కడ కోర్టుకు హాజరు కావాలని మాత్రమే ఇక్కడ వాళ్ళు నోటీసులు పంపిరన్నట్టుగా చెప్పుకొస్తారు. చలి పంజా. 26 జిల్లాలోని 10 డిగ్రీల లోపే నేడు రేపు కొనసాగనున్న చలి తీవ్రత. చలి
ఈరోజు రేపు మరీ ఇంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఈ సందర్భంగా. వెండి కిలో 2 లక్షలు. బంగారంతో పోటీ పడుతూ వెండి ధర పైకి దూసుకెళ్తుంది. హైదరాబాద్ బులియన్ విపణితో గురువారం రాత్రి 11:40 కిలో వెండి ధర 2,01,100 అన్ని పన్నులతో కలిసి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు 31.10 గ్రాముల వెండి ధర ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి $64.24 చేరడం, దేశీయంగా డాలర్ విలువ కూడా జీవనకాల గరిష్టమైన 90.32 కావడంతో ఈ విధంగా బంగారంతో పోటీ పడుతుంది అన్నట్టుగా చూడవచ్చు. కిలో వెండి 2 లక్షలకు చేరిందన్నట్టుగా ధర చూడవచ్చు. ఈ విధంగా బంగారంకు ఇటు వెండికి కూడా రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ తెలంగాణలో భాజపా శైలిపై ప్రధాని అసంతృప్తి. ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించట్లేదని అసహనం. సామాజిక మాధ్యమాల్లో ఓవైసీ పార్టీ కంటే వెనుకబడిందని పెదవి విరుపు. ఎంపీలతో భేటీలో మోడీ కీలక వ్యాఖ్యలు. ఎప్పటి నుంచో అసలు ఇది బీజేపీ సరైన పద్ధతిలో పనిచేయడం లేదు రాష్ట్రంలో, అందుకే తెలంగాణలో బలపడడం లేదు బీజేపీ అన్నట్టుగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ వర్గానికి ఆదేశాలు విధంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూడొచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఓవైసీ కంటే కూడా వెనుకబడిపోయింది బీజేపీ, తెలంగాణ బీజేపీ అన్నట్టుగా మాట్లాడారు మోడీ. తెలంగాణలో భాజపా అనుసరిస్తున్న శైలిపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్లమెంటు జరిగే సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో అల్పాహారం సందర్భంగా ఆయన గురువారం ఉదయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పార్లమెంటు సభ్యులతో సుమారు విధంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా అల్పాహార సమయంలో ఈ విధంగా తెలంగాణ అటు వివిధ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పార్లమెంటు సభ్యులతో సుమారు విధంగా ఆయన ప్రత్యేకంగా సమావేశమే మాట్లాడిన సందర్భంగా తెలంగాణకు సంబంధించి బీజేపీ నేతలకు ఉద్దేశించి మాట్లాడారు. ఈ విధంగా బీజేపీ నాయకులు వాళ్ళు సరైన పద్ధతిలో పనిచేయడం లేదు, అందుకే బలపడడం పార్టీ అన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. పొంగల్ సంబరాలు 2026 పండగ సమయం మరియు వెడ్డింగ్ సీజన్లో మీకు శుభవార్త. అత్యంత ఉత్తమమైనవి పొందండి కేవలం విఆర్కే సిల్క్స్ నుండి మాత్రమే. ఎగ్జైటింగ్ ఆఫర్స్ లైవ్న విఆర్కే సిల్క్స్ వారు ఆడిచ్చారు. సంక్రాంతి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉమెన్స్ వరల్డ్ అని విధంగా వాళ్ళు కూడా ఇవన్నీ సారీస్కి సంబంధించి ఇక్కడ షాపింగ్ మాల్స్ యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.